గ్రామాలలో బెల్ట్ షాపులు ఎక్కువైపోతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మద్యానికి బానిసలైపోతున్నారు. దీంతో పలు చోట్ల బెల్ట్ షాపులు మూసివేయాలని మహిళలు ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా బెల్ట్ షాపులు ఎత్తివేయాలని మహిళలు నిరసన చేపట్టారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతుండడంతో గ్రామస్తుల నుంచి అయితే నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు అయితే గ్రామాన వెలియడంతో మద్యం ప్రియులకు అందుబాటులో మద్యం ఉండడంతో ఇష్టారీతిన మద్యం సేవించి అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పేసి అయితే ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా మంచినీళ్ళు దొరకాయో కానీ మద్యం బాటిల్ ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పేసి అయితే కొంతమంది మహిళలు ఆరోపిస్తూ ఎక్సైజ్ కార్యాలయాల ముందు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అంటే గ్రామానికి 1 నుంచి 3, 4 మధ్య బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి అని చెప్పేసి అయితే మహిళలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తీసుకున్నట్టయితే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఈ మద్యం బెల్ట్ షాపులు అయితే విచ్చలవిడిగా వెలిసాయని చెప్పేసి అయితే ఆయా గ్రామాలకు చెందినటువంటి మహిళలు ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. ఎక్సైజ్ కార్యాలయాల ముందు ధర్నా చేపడుతున్నారు. ఎందుకంటే గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు చేయటంతో తమ గ్రామంలో ఉన్నటువంటి యువత అదేవిధంగా ఎవరైతే పురుషులు ఉన్నారో ఈ మద్యం సేవించడం వల్ల చాలా అనారోగ్యాల బారిన పడుతున్నారని, అదేవిధంగా యువత అయితే చెడు మార్గంలో పడుతున్నారని, యువత మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి తలెత్తిందని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మద్యపానం నిషేధం చేయాలి అని చెప్పేసి కూడా ఉద్యమాలు చేసినప్పటికీ కూడా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సరే ఏదో వైన్ షాపులు పెట్టారు, వైన్ షాపుల దగ్గర మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు, ప్రభుత్వం అమ్మకాలు కొనసాగిస్తుందని చెప్పేస్తే పర్వాలేదు. కానీ ప్రధానంగా తీసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో మాత్రం ఆ యొక్క వైన్ షాపుల నుండి విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు మద్యాన్ని తరలిస్తూ అమ్మకాలు కొనసాగిస్తుండడం వల్ల ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఆ మద్యం సేవించడం వల్ల విచ్చలవిడిగా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొందరు మద్యం మత్తులో మద్యానికి బానిసై అసలు కనీసం పని చేసుకోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఇంకోటి ఏంటంటే కూలీనాలు చేసుకునేటువంటి దినసరి కూలీలు కూడా మద్యానికి బానిస అవ్వటంతో రోజు మద్యం సేవించడం వల్ల ఆర్థికంగా చితికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా మద్యం మత్తులో భార్యాభర్తలు గొడవలు పడడం, లేకుంటే మద్యం మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు కూడా మద్యం గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా దొరకటం వల్ల ఆ బెల్ట్ షాపులలో కూడా ఈ యువకులు ఎవరైతే ఉన్నారో యువకులు మద్యం సేవిస్తూ పని పాట లేకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంచి భవిష్యత్తు చదువుకునే టైంలో మద్యం విచ్చలవిడిగా దొరకడం వల్ల కూడా యువకులు అటువైపు వెళ్తున్నట్టుగా కూడా మహిళలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా అంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా కూడా అమ్మకాలు కొనసాగిస్తుండడంతో ఒక్కొక్కసారి డబ్బులు లేకపోతే కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా తమ మంగళసూత్రాలని అమ్మి కూడా తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బెల్ట్ షాపులని ఎత్తేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా మహిళలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసినట్టయితే దాదాపు కుమ్రంభీం జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అయితే గ్రామాలు ఉన్నాయో గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఎందుకంటే దినసరి కూలీనాలి వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి మద్యానికి బానిస అవటం వల్ల చాలా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ ఎక్కడైతే బెల్ట్ షాపులు భారీగా అమ్మకాలు కొనసాగిస్తున్నారో ఆ బెల్ట్ షాపులను వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి మద్యం అమ్మకాలను గ్రామీణ ప్రాంతాల్లో నిషేధించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఆయా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ముందు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి దగ్గర ఎక్సైజ్ శాఖ అధికారులే దగ్గరుండి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా మహిళలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తమ కుటుంబాలు
స్థితిగతులు ఏవైతే ఆర్థిక స్థితిగతులు ఆర్థికంగా చితికిపోతున్నాము, ఈ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగించడం వల్ల తమ ఏదైతే కుటుంబ పోషణ ఉందో పోషణ కూడా సరిగా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి, కాబట్టి వెంటనే ఈ బెల్ట్ షాపులను ఎత్తేయాలని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తూ మహిళలు ఎక్సైజ్ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ అయితే బెల్ట్ షాపుల్ని ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి అయితే ప్రధానంగా వారైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బెల్ట్ షాపులను ఎత్తేయాలని చెప్పేసి అయితే ప్రధానంగా మహిళలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సారాయ్తో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి.